కొంతమంది రిలేషన్‌షిప్‌లో అవతల వ్యక్తి చాలా టాక్సిక్‌గా ఉన్నారు. వాళ్ళు చేసే వాటి వల్ల మేము ఇరిటేట్ అవుతాము, మేము రియాక్ట్ అవుతాము, మేము బర్స్ట్ అవుతాము. కానీ వాళ్ళు దానికి కారణం ఇలా చెప్తూ ఉంటారు. బట్ మీరు ఈసారి ఆ రియాక్షన్స్ అన్నీ ఆపగలరా? ఆపి చూడగలరా? ఎందుకంటే నిజమే అవ్వచ్చు. కొంతమంది న్యాచురల్‌గానే ప్రొవోకింగ్. వాళ్ళు మనల్ని ప్రొవోక్ చేసి మన రియాక్షన్స్‌ని, మన ఎక్స్‌ప్లనేషన్స్‌ని, మన డిఫెన్సివ్‌నెస్‌ని, మన ఔట్‌బర్స్ట్‌ని, మన యాంగర్‌తో మనం మాట్లాడే మాటల్ని వీటన్నిటిని వాళ్ళు ఫీడింగ్ తీసుకొని దే ఫీల్ దట్ దే ఆర్ పవర్‌ఫుల్. వాళ్ళకి అక్కడి నుంచే ఆ ఎనర్జీ అండ్ కంట్రోల్ అనేది వస్తది. ఒక్కసారి గనక మీరు సైలెంట్‌గా ఉండటం స్టార్ట్ చేస్తే వాళ్ళు ఆ సైలెన్స్‌ని యాక్సెప్ట్ చేయలేరు. బికాజ్ దానిలో కంట్రోల్ అనేది రాదు. సో, మీకు అగెయిన్స్ట్‌గా వాళ్ళు మాట్లాడటానికి కానీ, చెప్పటానికి కానీ ఏమీ ఉండదు. కాబట్టి మీరు ఇక నుంచి విన్నింగ్ ద ఆర్గ్యుమెంట్స్ కన్నా, ఫైట్ విన్ అవ్వాలి అనే దానికన్నా సైలెన్స్ ఎలా వర్క్ అవుతదో చూడండి. ఎందుకంటే కొన్ని సార్లు సైలెంట్‌గా ఉండటం అనేదే మన విన్నింగు. ఏమి మాట్లాడకుండా, రియాక్ట్ అవ్వకుండా ఉండటమే మన మీద మనం కంట్రోల్ తెచ్చుకుంటూ, అవతలి వాళ్ళకి మన మీద కంట్రోల్ ఇవ్వట్లేదు అనేది గుర్తుపెట్టుకోండి. ఈ బౌండరీ గనక మీరు సెట్ చేయగలిగితే స్లోగా అవతల వాళ్ళు కూడా మనకి రెస్పెక్ట్ ఇవ్వటం, మనల్ని కావాలని ప్రొవోక్ చేయటం, ఇలాంటి పప్పులు ఉడకవు కాబట్టి ఈ పందా మార్చుకుని మనం కూడా సైలెంట్ అవ్వాలి అని తెలుసుకోవటం అనేది మీరు రియాక్ట్ అయ్యేదానికంటే రియాక్ట్ అవ్వకుండా ఉంటే అవతల వ్యక్తుల్లో కూడా ఆ పవర్, ఆ కంట్రోలు, ఆ బాసిజం అనేది పోయి బెటర్‌గా ఉండటానికి వాళ్ళకి కూడా ఇదొక గుణపాఠం నేర్చుకుంటారేమో అనే దిశగా ఆలోచించగలరేమో చూడండి. థాంక్ యూ.